హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మధు. మీ ముందుకి ఒక మంచి రెసిపీ ఇప్పుడు తీసుకొచ్చేసానండి. అది ఏంటనుకుంటున్నారా? అది బేబీ పొటాటో ఉల్లి కారం అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుందండి. ఎవరన్నా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తే చాలా డిఫరెంట్ ఉంటుంది, అలానే చాలా బాగుంటుంది కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఎలా ప్రిపేర్ చేయాలో వీటిని చూద్దాం ఇప్పుడు. నేను బేబీ పొటాటోస్ తీసుకున్నాను, అలానే వాటిని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. అవి కొంచెం చల్లారాలి. సో ఈ రెసిపీకి కావాల్సింది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. ఉల్లిపాయలు తీసుకున్నాను, ఆనియన్స్ నేను ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఒకటి పెద్ద సైజు, ఒకటి మీడియం సైజ్ అనమాట. మీరు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం కొన్ని ఆనియన్స్ ఇంకొంచెం తీసుకుంటే సరిపోతుంది. సో మాకు గ్రేవీ ఎక్కువ అవసరం లేదు కాబట్టి నేను కొన్నే తీసుకున్నాను. సో వాటిని చాప్ చేసుకున్నాను. చూడండి, చాప్ చేసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకున్నాను అనమాట. దీంట్లోనే నేను ఈ మిక్సీ పట్టేటప్పుడే ఇందులోనే ఉప్పు కారం కూడా యాడ్ చేసేస్తాను. చూడండి, మిక్సీ పట్టేశాను. ఇలా కచ్చా పచ్చాగా మనం పట్టుకోవాలి. అంటే అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు ఉన్నా బాగుంటుందన్నమాట. సో ఇలా పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవి మనం పీల్ తీయాలన్నమాట. చల్లారిపోయినాయి. సో నేను వీటిని పీల్ తీస్తున్నాను. ఇలా నీట్గా మనం బేబీ పొటాటోస్ అన్నీ పీల్ చేసుకొని పక్కన సైడ్కి పెట్టేసుకోవాలి ఫస్ట్. ఇవి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. ఎంత బాగుంటుందంటే, పొటాటోస్తో మనం మసాలా రెసిపీస్ చూస్తాము, పొటాటోస్తో చాలా చేస్తుంటాం కదా. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా యమ్మీగా ఉంటుంది. ఇదేంటంటే ఎవరన్నా మనకి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, ఏదన్నా మనకి ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు కానీ క్విక్గా అయిపోతుంది, అలానే చాలా డెలీషియస్గా ఉంటుంది. సో ఇలాంటి రెసిపీస్ మనం ట్రై చేయడం ఆ టైంలో చాలా ఇంపార్టెంట్ కదా. మన టేస్ట్ కూడా అందరికీ చూపిస్తూ ఉంటాము. సో అందరికీ బాగా నచ్చుతుందనమాట. మా ఇంట్లో అయితే ఈ రెసిపీ చాలా ఇష్టపడతారు. నేను ఎవరన్నా వచ్చినప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి చేస్తూ ఉంటాను. చాలా బాగా ఇష్టంగా తింటారండి. పిల్లలు కూడా అడిగి మరీ చేయించుకుంటారనమాట. సో అన్ని పొటాటోస్ ఇప్పుడు ఇలా పీల్ చేసేసుకొని పెట్టుకోవాలి. సో పీల్ చేసేసాను చూడండి. ఇలా ఒక ఫోర్క్ తీసుకొని వీటన్నిటికీ ఇలా మనం పోక్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే, మనం ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేస్తాం. ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు లోపలికి కొంచెం ఆయిల్ వెళ్ళి టేస్టీగా ఉంటాయి. పోక్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ నేను మాత్రం పోక్ చేస్తానన్నమాట ఫోర్క్ పెట్టి. చూడండి, ఇలా చేస్తున్నాను. అన్నిటికీ మనం ఇలానే చేసుకోవాలి, కానీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఆల్రెడీ ఇవి బాయిల్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మెత్తగా ఉంటాయి కదా, మరీ లోపలికి గుచ్చకూడదు. మళ్ళీ అలా లోపలికి గుచ్చినప్పుడు విరిగిపోతాయి అన్నమాట. ఈ రెసిపీ ఓన్లీ బేబీ పొటాటోస్తో కాకపోయినా మీ దగ్గర నార్మల్ పొటాటోస్ ఉంటే వాటిని హాఫ్గా కట్ చేసి మీరు బాయిల్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే హాఫ్గా కట్ చేసినప్పుడు బాయిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కుక్కర్లో పెట్టి ఒక 1 విజిల్ మాత్రమే రానివ్వాలి, లేకపోతే మ్యాష్ అయిపోతాయి మొత్తము. సో ఇలా చేసేసుకున్నాను కదా. నేను ఇప్పుడు వీటన్నిటిని నేను ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. చూడండి, ఒక కడాయి తీసేసుకున్నాను. ఆల్రెడీ ఆన్ చేసేసాను, హీట్ అయిపోయింది కడాయి. సో దీంట్లో నేను దీనికి కొంచెం ఆయిల్ పడుతుందండి. సో దానికి తగ్గట్టు ఆయిల్ వేస్తున్నాను. నా దగ్గర చిన్న గరిట ఉంది, దాంతో వేస్తున్నాను. మీరు ఎక్కువ ఆయిల్ అనుకోకండి. సో ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం బేబీ పొటాటోస్ ఉన్నాయి కదా, ఆ బేబీ పొటాటోస్ని దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బేబీ పొటాటోస్ మనం ఫ్రై చేసి పెట్టుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. దానిపైన లేయర్ అంతా క్రిస్పీగా అయిపోతుంది. అలానే మనం తినేటప్పుడు కూడా చాలా టేస్ట్ వస్తుంది. ఎంతైనా పొటాటోస్ ఫ్రై చేస్తే టేస్ట్ వస్తుంది కదా. సో చాలా యమ్మీగా ఉంటుంది. సో ఇలా మనం ఆయిల్లో ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకొని నీట్గా బాగా ఫ్రై చేసుకోకూడదు, అలా అని తక్కువగా చేసుకోకూడదు, షాలో ఫ్రై చేసుకోవాలి.
చూపిస్తాను. చూడండి, ఇలా మనం దగ్గరుండి చేసుకోవాలండి. మూత పెట్టేయడం కానీ అలాంటివి ఏం చేయకూడదు. చాలా నిదానంగా కదుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా షాలో ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చినాయి కదా, ఇలా ఒక్కొక్కటిగా నేను తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి. ఇలా ఒక్కొక్కటి తీసేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఇప్పుడు దీనికి యూస్ చేసాం కదండి పొటాటోస్కి, ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. మనం ఉల్లికారం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఉల్లికారంకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. అలా కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. అసలు ఆయిల్ లేకపోతే టేస్ట్ ఉండదు. లైట్గా వేసుకుంటారు కదా, అలా టేస్ట్ ఉండదన్నమాట. చూడండి, ఉల్లికారం అంతా వేసేస్తున్నాను ఇందులో. చూడండి, ఇలా మొత్తం కలుపుకోవాలి ఆయిల్లో. దీంట్లో వాటర్ ఉంటుంది కదా ఉల్లికారంలో, అది మొత్తం ఎవాపరేట్ అయిపోయి ఈ ఉల్లికారం దగ్గరికి రావాలన్నమాట. సో దగ్గరికి వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి గ్యాస్ అనేది. హైలో పెట్టేస్తే ఉల్లికారం మాడిపోతుంది. సో సిమ్లో పెట్టుకొని పని చేసుకోవాలి, కలుపుకోవాలి. సో చూడండి, దగ్గర పడింది. సో ఎప్పుడైతే ఇలా దగ్గర పడుతుందో ఉల్లికారము, అప్పుడు నేను ఇందులోకి ఒక స్పూన్, సో ఇలా దగ్గర పడిపోయింది కదా, నేను ఇప్పుడు ఒక స్పూన్ శనగపిండి అనేది నేను దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఉల్లికారం వేసిన వెంటనే శనగపిండి వేయకూడదండి. అప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పీల్చేసుకుంటుంది అనమాట. సో అలా కాకుండా ఈ ఉల్లికారం ఎప్పుడైతే కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయి అందులో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి దగ్గర పడుతుందో అప్పుడు మాత్రమే ఈ శనగపిండి మనం వేసుకోవాలి. ఈ శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని వేయించుకోవాలన్నమాట. సో ఇప్పుడే మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి, ఎందుకంటే శనగపిండి వేసాం కదా, అందుకని. సరిపోకపోతే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో నాకైతే సరిపోయింది, నేను మళ్ళీ ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బేబీ పొటాటోస్ని ఇందులో వేసేస్తున్నాను. చూడండి, మీకు కనుక గ్రేవీ సరిపోలేదు అనిపిస్తే మీరు ఫస్టే ఆనియన్స్ ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. మాకైతే ఈ గ్రేవీ చాలు, ఎందుకంటే ఇద్దరమే కదా, ఎక్కువైపోతుంది. సో ఈ గ్రేవీ చాలు మాకు, అందుకనే నేను తక్కువగానే ఒక 2 ఆనియన్సే తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం మూత పెట్టేయాలి. చూడండి, మనం మూత పెట్టేసాం కదా, ఒక 5 మినిట్స్ తర్వాత మన డిష్ అనేది ప్రిపేర్ అయిపోయింది. పొటాటో, బేబీ పొటాటో ఉల్లికారం అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో నాకు తప్పకుండా చెప్పండి, మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి.